ఓం శ్రీం ధనలక్ష్మ్యై నమః. గత భాగాల్లో మనం ధనలక్ష్మీదేవి అవతార రహస్యాన్ని తెలుసుకున్నాం. లోకాలలో దారిద్ర్యం, లోభం, అధర్మం పెరగడంతో దేవతలందరూ శ్రీమహావిష్ణువును ప్రార్థించారు. అప్పుడు మహాలక్ష్మీదేవి, ధర్మంతో కూడిన సంపదే నిజమైన ఐశ్వర్యమని లోకానికి తెలియజేయడానికి ధనలక్ష్మి స్వరూపంలో అవతరించాలని సంకల్పించారు. ఆ తర్వాత భూమిపై సంచరిస్తూ సత్యపురం అనే గ్రామంలో నివసిస్తున్న ధర్మనిష్ఠుడైన పేద రైతు ధర్మయ్య, అతని భార్య లక్ష్మమ్మలను చూశారు. ధనం లేకపోయినా వారి హృదయాల్లో భక్తి, దయ, దాతృత్వం నిండిపోయి ఉన్నాయి. మొదట ఆకలితో ఉన్న వృద్ధుడి రూపంలో వచ్చి వారిని పరీక్షించారు. తమకు ఉన్న చివరి అన్నాన్ని కూడా అతిథికి ప్రేమతో వడ్డించారు. ఆ తర్వాత సహాయం కోసం వచ్చిన ఒక చిన్న బాలుడి కోసం తమ దగ్గర ఉన్న చివరి బంగారు నాణ్యాన్ని కూడా ఎలాంటి సందేహం లేకుండా దానం చేశారు. వారి నిస్వార్థ భక్తి, అచంచలమైన ధర్మనిష్టను చూసి ధనలక్ష్మీదేవి ఎంతో సంతోషించింది. అయితే ఆ వృద్ధుడు నిజంగా ఎవరు? ఆ బాలుడు సాధారణ బాలుడేనా? ధర్మయ్య చేసిన త్యాగానికి ధనలక్ష్మీదేవి ఎలా ప్రత్యక్షమైంది? అమ్మవారు అతనికి ఇచ్చిన గొప్ప వరం ఏమిటి? నిజమైన ఐశ్వర్యం అంటే ఏమిటో ధనలక్ష్మీదేవి ఎలా బోధించింది? ఈ దివ్యమైన సంఘటనలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనలక్ష్మి దివ్య చరిత్ర భాగం 3. ధనలక్ష్మి రెండవ పరీక్ష భక్తి యొక్క విలువ. వృద్ధుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ధర్మయ్య, లక్ష్మమ్మ మనసులో ఎలాంటి బాధ లేదు. ధర్మయ్య చిరునవ్వుతో అన్నాడు, ఆకలితో ఉన్న అతిథికి అన్నం పెట్టడం వల్ల మన ఇంట్లో అన్నం తగ్గలేదు, పుణ్యం పెరిగింది. లక్ష్మమ్మ కూడా తల ఊపింది. అవును స్వామి, అమ్మవారు మనలను తప్పకుండా కాపాడుతుంది. వారి మాటలను ఆకాశం నుండి ధనలక్ష్మీదేవి ఆనందంగా వింటోంది. రెండవ పరీక్ష. కొన్ని రోజులు గడిచాయి. గ్రామంలో తీవ్రమైన కరువు వచ్చింది. చెరువులు ఎండిపోయాయి. పొలాల్లో పచ్చదనం కనిపించలేదు. ధర్మయ్యకు కూలి పని కూడా దొరకలేదు. ఇంట్లో చివరిగా ఒక చిన్న బంగారు నాణెం మాత్రమే మిగిలింది. అది అమ్మితే ఒక వారం రోజులకు సరిపడా ఆహారం కొనుగోలు చేయవచ్చు. ఆలయానికి వచ్చిన చిన్న బాలుడు. అదే రోజు సాయంత్రం ధర్మయ్య లక్ష్మీదేవి ఆలయంలో దీపం వెలిగిస్తున్నాడు. అప్పుడు ఒక చిన్న బాలుడు ఏడుస్తూ వచ్చాడు. అన్నయ్య, మా అమ్మ చాలా అనారోగ్యంగా ఉంది, మందులు కొనడానికి డబ్బు లేదు అని కన్నీళ్లతో చెప్పాడు. ధర్మయ్య చేతిలో ఉన్న ఆ ఒక్క బంగారు నాణెం వైపు చూశాడు. అది తన కుటుంబానికి చివరి ఆశ. ఒకవైపు కుటుంబం, మరోవైపు ఆ బాలుడి తల్లి ప్రాణం. ధర్మమే గొప్ప సంపద. లక్ష్మమ్మ నెమ్మదిగా భర్త దగ్గరకు వచ్చి చెప్పింది, స్వామి, ఈ నాణెం మన ఆకలిని తీర్చవచ్చు, కానీ ఆ తల్లి ప్రాణాన్ని కాపాడలేము. అమ్మవారు మనకు ధర్మాన్ని నేర్పింది, అదే పాటిద్దాం. ధర్మయ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. అతను ఎలాంటి సందేహం లేకుండా ఆ బంగారు నాణ్యాన్ని బాలుడి చేతిలో పెట్టాడు. వెంటనే వెళ్ళి మందులు కొనుక్కో బాబూ, నీ అమ్మ త్వరగా కోలుకోవాలి. బాలుడు ఆనందంతో నమస్కరించి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. దివ్య సంకేతం. ఆ రాత్రి ధర్మయ్య ఇంట్లో తినడానికి ఏమీ లేదు. అయినా ఇద్దరూ దీపం వెలిగించి ఓం శ్రీం ధనలక్ష్మ్యై నమః అని జపిస్తూ నిద్రపోయారు. అర్ధరాత్రి వారి ఇంటంతా బంగారు కాంతితో నిండిపోయింది. కమల పూల పరిమళం వ్యాపించింది. దీపం జ్వాల మరింత ప్రకాశించింది. ధర్మయ్య, లక్ష్మమ్మ ఆశ్చర్యంతో కళ్ళు తెరిచారు. వారి ఎదుట ఒక దివ్య కాంతి రూపం కనిపించింది. ఆ కాంతి క్రమంగా మహాలక్ష్మీదేవి యొక్క ధనలక్ష్మి స్వరూపంగా మారింది. ధర్మయ్య, లక్ష్మమ్మ వెంటనే నేలపై సాష్టాంగ నమస్కారం చేశారు. ధనలక్ష్మీదేవి కరుణతో వారిని చూస్తూ చిరునవ్వు చిందించింది. ధర్మయ్య,
నీ భక్తిని, నీ దాతృత్వాన్ని నేను పరీక్షించాను. ఇప్పుడు నీకు నా అనుగ్రహం ప్రసాదించే సమయం వచ్చింది అని అమ్మవారు పలికింది. ధనలక్ష్మీదేవి ధర్మయ్యకు ఏ వరం ప్రసాదించింది? ఆ వరం కేవలం ధనమేనా, లేక మరింత గొప్పదా? ఆ దివ్య సంభాషణను భాగం 4లో తెలుసుకుందాం. ధనలక్ష్మి దివ్య చరిత్ర భాగం 4. ధనలక్ష్మి ప్రత్యక్షం నిజమైన ఐశ్వర్యం. అర్ధరాత్రి. ధర్మయ్య ఇంటి చిన్న కుటీరం ఒక్కసారిగా దివ్య కాంతితో నిండిపోయింది. కమల పూల సువాసన 4 దిక్కులా వ్యాపించింది. వీణా నాదం మృదువుగా వినిపించింది. ఆ దివ్య కాంతి మధ్య నుండి, బంగారు కిరీటం ధరించి, కమలాసనంపై ఆసీనురాలై, చేతుల్లో కమలాలు, బంగారు కలశం ధరించిన ధనలక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యారు. ధర్మయ్య, లక్ష్మమ్మ ఆశ్చర్యంతో కళ్లలో ఆనందభాష్పాలు నింపుకుని సాష్టాంగ నమస్కారం చేశారు. అమ్మవారి మాటలు. ధనలక్ష్మీదేవి కరుణతో చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నారు. ధర్మయ్య, నీ ఇంటికి నేను 2 సార్లు వచ్చాను. ధర్మయ్య ఆశ్చర్యంగా అడిగాడు. అమ్మా, మీరు ఎప్పుడు వచ్చారు? మేము గుర్తించలేకపోయాము. అమ్మవారు నవ్వుతూ అన్నారు. మొదట ఆకలితో ఉన్న వృద్ధుని రూపంలో వచ్చాను. రెండవసారి సహాయం కోరిన బాలుడి రూపంలో నీ హృదయాన్ని పరీక్షించాను. నీ దగ్గర ఏమీ లేకపోయినా, ఉన్నదంతా ఇతరులకు ఇచ్చావు. అదే నిజమైన సంపద, నిజమైన ఐశ్వర్యం. ధర్మయ్య వినయంగా అడిగాడు. అమ్మా, నాకు ధనం కావాలని నేను ఎప్పుడూ కోరలేదు. మీ కటాక్షమే చాలు. అమ్మవారి ముఖంలో మరింత ఆనందం మెరిసింది. ధర్మయ్య, ధనం అనేది బంగారం కాదు. ధర్మం, దానం, దయ, భక్తి ఉన్న హృదయమే నిజమైన ధననిధి. అలాంటి ఇంట్లో నేనే శాశ్వతంగా నివసిస్తాను. అమ్మవారి వరం అని చెప్పి ధనలక్ష్మీదేవి తన కలశంలోని పవిత్ర జలాన్ని వారి ఇంటిపై చల్లారు. ఆ క్షణమే, మట్టి గోడలతో ఉన్న ఆ చిన్న కుటీరం ప్రకాశవంతంగా మారింది. ఖాళీగా ఉన్న ధాన్యపు పాత్రలు నిండిపోయాయి. ఆవరణలో ఎండిపోయిన తులసి మొక్క పచ్చగా కళకళలాడింది. గోవులు, పంటలు, ఆనందం, శాంతి అన్నీ ఆ ఇంటిని అలంకరించాయి. కానీ ధర్మయ్య, లక్ష్మమ్మ హృదయంలో మాత్రం గర్వం కాదు, మరింత వినయం పెరిగింది. ధనలక్ష్మి ఆశీర్వాదం. ధనలక్ష్మీదేవి తన కుడిచేయిని ఆశీర్వాద ముద్రలో ఉంచి ఇలా అన్నారు. ఈ రోజు నుండి నీ ఇంట్లో అన్నపూర్ణ కటాక్షం, ధనసంపద, సుఖశాంతులు ఎప్పటికీ నిలిచి ఉంటాయి. కానీ ఒక విషయానికి గుర్తుంచుకో, ధనాన్ని దాచుకోవడానికి కాదు, ధర్మాన్ని పెంచడానికి వినియోగించాలి అని చెప్పి దివ్య కాంతిలో అంతర్ధానమయ్యారు. ధర్మయ్య, లక్ష్మమ్మ ఆనందభాష్పాలతో ఓం శ్రీం ధనలక్ష్మ్యై నమః అని జపిస్తూ అమ్మవారికి నమస్కరించారు. ధనలక్ష్మీదేవి అనుగ్రహంతో ధర్మయ్య జీవితం మారిపోయింది. కానీ అతను ఆ సంపదను తన కోసమే ఉంచుకున్నాడా, లేక గ్రామ ప్రజల కోసం వినియోగించాడా? ధర్మయ్య ఎలా మొత్తం గ్రామానికే ఆదర్శంగా నిలిచాడు? ఈ హృదయాన్ని హత్తుకునే కథను భాగం 5లో తెలుసుకుందాం.